లక్ష్మీ నరసింహస్వామిని చూస్తా అని, కానీ మాకు ఒక్కటే ఒక్క మైక్ ఇచ్చినారన్నా. సో ఇప్పుడైతే మా హైదరాబాద్ నుంచి వచ్చిన హర్షితకి సో ఈ ఊర్లో ఎవరో లవ్ చేసినారంట. మరి ఆ లవ్ చేసిన కుర్రాడు ఎవరో తెలియదు కానీ సో ఈ మందిలో గిన ఉంటాడు రా. ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది, రన్నింగ్ రాజా ప్రోగ్రామ్ అని చెప్తే ఇక్కడికి వచ్చింది. సో ఆ పిల్లని కనుక్కుందాము. పిల్ల రా. సో చెప్పే, ఏం చెప్పాలి, ఏం చెప్పమంటావు, ఏం చెప్పాలంటావు? సో నన్ను లవ్ చేసిన వాడున్నాడు, నన్ను లవ్ చేసిన వాడున్నాడు అంటున్నావు కదా. సో అక్కడ ఉన్నాడు చూడు, ఆయననా? ఆయననా కాదా? కాదు కాదు, అక్కడ లేడు. సో ఒక్క మైక్తో ఎట్ట మాట్లాడాలన్నా? నా పిల్ల మైక్ నాకుంటే, నా మైక్ నాకుంటే బాగుంటది కానీ. అవునవును, నువ్వు చెప్పింది కరెక్టే. అబ్బా, అక్కడ ఉన్నాడు అనుకుంటున్నాను. మరి అక్కడ ఉన్నాడా? ఏమో డౌట్ కానీ ఇక్కడ చూడు, ఆయన నీకెళ్ళే చూస్తున్నాడు, అస్సలు నన్ను చూడట్లేదు. ఆయనే కదా? అబ్బా, నాకు నచ్చలేదు. నచ్చలేదు ఏమన్నా? ముళ్ళ కొడితే మగ మంచి అంటే ఎట్టుంటాడు? ఒక్కసారి పోయేసుకోండి అన్నా. సో ఏందన్నా ఎనర్జీ మామూలుగా ఉండకూడదు. హైదరాబాద్ నుంచి హర్షిత వస్తే అంతేనా? అంతేనా? సో ఐ లవ్ యూ టూ అన్నారా? ఐ లవ్ యూ టూ అన్నట్టు అనిపించింది నాకు. ఎవరో చెప్పింది అది. నీ అందానికి చూసి గోడ దాపుకుపోయినాడు, పరద దాపుకుపోయి పరద చుట్టుకొని ఇట్టా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడంటే వస్తుంది హర్షిత అంటున్నాడు. నువ్వు జాగ్రత్త, మనం కలిసి హైదరాబాద్కి వెళ్ళాలి. ఈ వైర్ల కింద పడతావేమో. ఒక్క వైరున్నా నన్ను హైదరాబాద్ అయినా ఎర్రదొడ్డి తీసుకోవాలన్నా. సో నా పిల్లవు నువ్వు ఉండవు కాబట్టి నిన్ను ప్రేమించిన వాళ్ళు ఎవరో నేను కనిపెట్టదాకా ఈరోజు ఈ ప్రోగ్రాం నుంచి పక్క పోను. సో చూడు, ఆడ టోప్ పెట్టుకొని ఉన్నాడు, ఆయనేనా? ఆయనే కొంచెం అలాగే అనిపిస్తున్నాడు. అవును, ఇక్కడ ఈ పెద్ద మంచా చూడు, ఈ పెద్ద మంచానా? ఇప్పటి నుంచి అదే అంటున్నాడు. అవునవును, ఈ పెద్ద మంచే. అవును. సో ఈ పెద్ద మంచి అంటే ఈ ఊర్లో తోపు తలారి ఎల్లప్ప. అది తలారి ఎల్లప్ప అంటే మామూలుగా ఉండదు. ఆయనేనా? అబ్బా, కాదులే. నిన్ను ప్రేమించిన మగవాడి క్వాలిటీస్ ఏమో ఒక్కసారి చెప్పు. మా వాళ్ళు ఇట్టే 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 చెప్పేస్తారు. అంతే అంటావా? చెప్పమంటావా? నన్ను ప్రేమించినోడు నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి. అలాగే నన్ను ప్రేమించినోడు నన్ను పార్కులకు తిప్పాలి, నన్ను ఐస్ క్రీమ్లు తినిపించాలి. ఓయో రూమ్లో కూడా తిప్పాలా? నాకు అవసరం లేదు ఓయో రూమ్లు. నీకు అవసరమేమో, నువ్వు వెళ్ళు. సరే గాని అసలు క్వాలిటీ ఏమో కావాలన్నా చెప్తలేవు. అదే కదా అసలు క్వాలిటీ చెప్పాను కదా. నన్ను లవ్ చేసేవాడు నన్ను అందంగా చూసుకోవాలి, ప్రేమగా చూసుకోవాలి. ఐ లవ్ యూ చెప్పాలి. ఐ లవ్ యూ చెప్పాలనా? ఇదిగో తలారే ఎల్లప్పన్నా, నువ్వు ఇక్కడ రా, ఫస్ట్ రా. సో మా తలారి ఎల్లప్పన్నా ఖచ్చితంగా చెప్తాడు. అన్న నా పరువు నిలబెట్టాలి ఇక్కడ. సో మా ఎల్లప్పన్న భయపడుతున్నాడంటే దొందు ఇద్దరు లేడీస్ అవుతారు అనుకుంటున్నాడో ఏమో. పాపం ఆయనని ఎందుకు ఇబ్బంది పెడతావులే కానీ నాకు ఐ లవ్ యూ చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళే ఎవరైనా ఐ లవ్ యూ చెప్తారు. చెప్పరా? సో మా ఎల్లప్పన్న నీ కోసం ఐ లవ్ యూ చెప్పాలంటే కదా, అంతే. రాన్న ఒకసారి రా, నా పరువు మాత్రం తీయకు. అన్నా అగా ఇక్కడ చూడు, నువ్వు ఇప్పుడు కనుక ఐ లవ్ యూ చెప్పకుంటే నన్ను ఇట్లా పెట్టి పద అంటది. హైదరాబాద్ వరకు కొట్టుకుంటా నలకపోతుంది. అందుకే నువ్వు ఐ లవ్ యూ చెప్పలే. సో నీ అందానికి మంత్రముగ్ధుడై ఇంత అందమైన అమ్మాయి నాకు పడింటదా అని మైకంలో తేలిపోయి మైమర్చిపోయినాడు ఆయన. సో ఇక్కడ ఎవరన్నా ఉన్నారేమో చూడు. ఇక్కడ వాళ్ళకే వదిలేస్తున్నాను. ఎవరైనా ఉన్నారా? ఎక్కడ? సో
ఎవరు మా హర్షితకి కాబోయే హస్బెండ్ ఎవరా ఎవరా అని ఎదురు చూస్తూ ఉంటే ఆటో గిట్ట అదే రాయ్యా, ఆటో గిట్టయ్యా, మా హర్షితకి ఐ లవ్ యూ చెప్పయ్యా. చెప్పుది రాయ్యా, ఎందుకు సిగ్గుపడతావయ్యా? అయ్యో, అందమైన అమ్మాయి వస్తే నాకద్దు 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 అంటారు. ఆయనతో కరెంట్ ఆర్పినాక నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అంటారు. ఏందన్నా ఇట్లా? సో సో వాళ్ళ భయం ఏంటంటే అక్క, వాళ్ళిద్దరు వస్తే ముగ్గురు కైలేవి చెప్పాల్సింది వస్తుందని వాళ్ళ భయం. సో సరే కానీ, సో నీకు కాబోయే వాడు ఇక్కడ లేడు, నీకు ఉన్నాడా? సో సో లెజెండ్ కుర్వ గోకారి ఉప సర్పంచ్ అంట. సో మా హర్షిత కైలేవి చెప్తాడంట. సో ఒక్కసారి గట్టిగా చెప్పట్లన్నా. ఏంటబ్బా, మీ ఊరి మనిషి వచ్చినా సో ప్రపోజ్ చేసినా కూడా మీరు ఇంత సప్పగా ఉన్నారంటే ఏందబ్బా ఇంతనే అదే. గోకారి ఇప్పుడు హర్షితకి మంచి ప్రైజ్ ఇస్తున్నాడు, ఒక గిఫ్ట్. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. సో హైదరాబాద్ నుంచి మా హర్షిత వచ్చింది కాబట్టి గోకారన్న సగం ఆ సినిమా హర్షితకి రాసిస్తున్నాడు. రాసిస్తావు కదన్నా? అదే రాసిస్తాడంట. సో ఇప్పుడు నీ కాబోయే హస్బెండ్ ఐ లవ్ యూ చెప్పాలన్నావు. ఇట్లా అన్న నా లెక్క ఎర్రగుండవు, లైట్ కనపడతలేవు, ఇట్లా తిరుగు. ఇదనమాట. సో లైట్లు కూడా నన్ను చూస్తే వాళ్ళకి మినుకు 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 అంటున్నాయి. సో అదనమాట. సో మా హర్షితకి నువ్వు ఐ లవ్ చెప్పాలా. సో చెప్పిన తర్వాత మీరందరు సాక్షి చూడండి అమ్మా. సో మా హర్షిత నీకు ఏం చెప్పాలనే? ఐ లవ్ యూ చెప్పాలి. చెప్పాలంట. ఐ లవ్ యూ చెప్పన్నా. ఐ లవ్ అన్నా అక్క అక్క ఇక్కడ ఇడిచి పెడితే మా హర్షితని ఇక్కడనే రంగు చెట్లు లేకెత్తన్నాడు. వద్దయ్యా, నేను హైదరాబాద్ నుంచి తోలుకొచ్చుకున్నా, అది కాదు. సో మంచిగా పద్ధతిగా కూర్చోనా, మోకాళ్ళ మీద లేకుంటే బోర్ల పడుకోనా ఐ లవ్ యూ చెప్పాలా? చెప్తావా? సో సరే ఐ లవ్ యూ అంటే చెప్పు. చెప్పు. ఐ లవ్ యూ హర్షిత. మరి సంగతి చెప్పన్నా. సో ఎడదొడ్డి నుంచి రన్నింగ్ రాజు వచ్చినాడు, ఇక్కడ ముల్లగుర్తి నుంచి ఈ మంచి ఐ లవ్ చెప్తున్నాడు అంటే ఎట్టున్నారా? ఒక్కసారి ఎట్టవు కాకనలా చెప్పు. మరచంగా ఐ లవ్ యూ అని ప్రేమతోటి ఇంట్లోన మా వదినవి చెప్తుంటా చూడు, అట్లా చెప్పు. లేదులే ఏం కాలేదులే అని చెప్తుంటావు చూడు, అట్లా చెప్పు. అన్నా రన్నింగ్ రాజన్న ఇప్పుడే అందిన సమాచారం, గోకారు భార్య రోకల బండ కారం తీసుకొని వస్తుందట. వదినా ఏమున్నా నాకు సంబంధం లేదు. నువ్వు మా అన్ననే వచ్చిన అన్న హర్షిత కావాలని. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.